హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. నేను మీ శివ. నేను చూపించే రెసిపీ ఈరోజు ఇంట్లో చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే పని ఉండదన్నమాట. దానికి ముందుగా ఒక మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కుక్కర్లో వేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసి సిమ్లో ఒక 3 నుంచి 4 విజిల్ రానివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పులు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, రుచికి తగ్గట్టు ఉప్పు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూను ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, డ్రై మ్యాంగో పౌడరు, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను చాట్ మసాలా, 1 టీ స్పూను కారం కొంచెం ఎక్కువ స్పైస్ ఉండేది తీసుకోండి. నెక్స్ట్ దీంట్లో 1/2 టీ స్పూను డ్రై జింజర్ పౌడరు, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మనం ఇందాక కుక్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, తోలు తీసేసి చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసి దీంట్లోకి వేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. మనకి ఆల్మోస్ట్ ఆల్ బంగాళదుంపలు ఉన్న తడినే సరిపోతుంది. కావాలనుకుంటే లాస్ట్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అంత బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం పడితే నాకు వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కారపూస పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి బాగా సిమ్లో పెట్టి బాగా వేడైన తర్వాత మనం ఇలా కారపూస గిద్దలతో ఇలా ఒత్తుకోవటమేనండి. ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదా, ఆలూ భుజియా అండి. పిల్లలకైతే చాలా ఇష్టం కదా. బయట మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తే అయిపోయేంత వరకు తింటూనే ఉంటాము. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. సేమ్ మనకి బయట ఎలా వస్తాయో అలాగే వస్తాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా. మనం ఇలా ఇంట్లో చేసుకుంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టి ఇలా 2 పక్కల చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఎలా ఫ్రై అయిందని తెలుస్తుంది అంటే ఇట్లా ఉడుక ఆరిపోతుంది, అప్పుడు తీసేయడమే. మంచి కలర్ ఇలా వస్తుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.